మిత్రులారా, కొత్త చట్టంలో ఉన్నటువంటి సౌకర్యాలు పారదర్శకంగా ఒక న్యాయబద్ధమైన నష్టపరిహారం తీసుకోమని హక్కును మాత్రం కల్పించింది. పునరావాసం అన్నది వాళ్లకు సరిపడా ఎంప్లాయ్మెంట్ అనే భాష కూడా చాలా అద్భుతంగా అయితే మాట్లాడింది. అది పట్టా భూములు అయిన వాళ్ళకి ఇస్తాను. అది పట్టా భూములు పోతే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నాము, వాళ్ళకి ఇస్తున్నామా ఎంప్లాయ్మెంట్ అది వేరే సంగతి. మొదలైతే మాట ఇస్తున్నాము, అది ఇస్తాము, ఉద్యోగం ఇస్తాము, అది ఇస్తామని నమ్ముతున్నాము, కొన్ని అబద్ధాలు ఆడుతున్నాము, ఇచ్చేస్తున్నాము, అయిపోయింది. ఇవి కాకుండా మరి వాళ్ళకి పైసలు ఇచ్చేదానికంటే ప్రభుత్వం కూడా తనకంటూ కొన్ని భూములు ఉన్నాయి కదా, మరి ఎట్లా చేద్దాం? అవి మన ఊళ్ళో వాళ్ళు అనుకుంటాం కదా, నాకేమీ లావని భూమి ఉంది అన్నట్టు, మొన్ననే శిలక కొట్టుకుని 2 ఎకరాలు ఉందో అని అంటాడు, నాకు పురంబోకు భూమి ఉంది 2 ఎకరాలు అని అంటారు. రికార్డుకున్నది రైతు బంధు వస్తుంది, అవన్నీ వస్తున్నాయి. దేశంలో కూడా ప్రధానమంత్రి ఇచ్చేవి కూడా వస్తున్నాయి. ఏం కావాలి నాకు ఇంకా? కానీ అది గవర్నమెంట్ భూమి కదా, నీది కాదు కదా, నువ్వు చచ్చేవరకు నీ భూమి కాదు. అది పట్ట భూమే తీసుకుంటున్నాం. ఓకే నోటిఫై అయ్యింది, ఆయన బాగానే ఉంది. మరి ఏంది? తెలంగాణలో 22 నుంచి 23 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మన తెలంగాణ ప్రజలకు వ్యవసాయమే ఆధారం కాబట్టి, ఇతర ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి, చదువు తక్కువ ఉంది కాబట్టి, వ్యవసాయమే పని తప్ప ఇంక రెండో పని రాదు కాబట్టి వాళ్ళకు అసైన్మెంట్ అది వ్యవసాయ కూలీలకు వాళ్ళకి ఇచ్చిందనమాట. 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా ఇచ్చింది. వాళ్ళు కొట్టుకొని బతుకుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైతే నా భూమి అంటుంది, వాళ్ళు నా భూమి అనుకుంటారు. ఈ రెండింటి మధ్యన జరిగేది ఏంది? మంచిగా పంట పండించుకొని తిని జీవితాలు నడుస్తున్నాయి వాళ్ళకి. ఆ జీవికకు ఒక హామీ ఇచ్చింది, నాకు పురంబో భూమి ఉంది అనేది. ఇప్పుడు ఈ కంపెనీ లాంటివి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వీళ్ళే తీసేసుకోవాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. తన భూమికి తీసుకోవాలనుకుంటుంది. ఒక ఊర్లో ఒక 150 ఎకరాలు పురంబోకు భూమి ఉంటే ఒక 2 ఎకరాల లెక్క 75 మందికి ఇచ్చింది అనుకుందాం. 75 మంది హతం రోడ్డు మీకు వచ్చేస్తారు వాళ్ళంతా. ప్రభుత్వం ఏమంటుంది? నా భూమి నేను తీసుకుంటా అంటుంది. అవును, వాళ్ళకి డిఫామ్ పట్టా ఇచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత ఉంటుంది. నీకు ఏ రకమైన హక్కులు ఉంటాయి, నువ్వు చనిపోతే నీ పిల్లలకు వారసత్వ హక్కులు ఉంటాయి, దాని రూపం మార్చొద్దు, ఎవరికి అమ్మొద్దు, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. నువ్వు జాగ్రత్త ఉంచుకుంటే నీ పేరే ఉంటుంది, అవసరమైనట్టు తీసుకుంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆ భూమి ఉందని బతుకుతుంటాడు, రోడ్డు మీకు వచ్చేస్తాడు, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ గిలగిలగిల కొట్టుకుంటాడు. ఏంటి పరిస్థితి? వాళ్ళకు కూడా కొత్త చట్టం ఏమి ఇచ్చిందంటే, పాత చట్టంలో ఏముందంటే వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన పని లేదన్నది. అందరూ గొడవ చేయంగా 1503 అనుకుంటాం. అయితే 92లో ఒక జియో ఏమి ఇచ్చిందంటే, వాళ్ళకు కొంత ఏదో నామినల్గా ఇచ్చి తీసుకోమన్నది. అది వేరే అంశం కింద మాట్లాడదాం. ఈ 22 లక్షల ఎకరాలు మనకున్నది, దాదాపు 30 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉన్నది. అంతకలిపి 60 ఎకరాల పైచీలకి ఏదో ఉన్నది నాకు తెలిసి గవర్నమెంట్ ల్యాండ్. కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. బీసీలు, ఎంబీసీలు, దళిత్ సెక్షన్స్, ఎస్టీలు, ఆదివాసులు, వీళ్ళంతా దీని బతుకుతున్నారు. వీళ్ళు తీసేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? కొత్త చట్టంలో ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే, ఈ పట్టదారులకు ఎంతైతే ఇస్తున్నావో వీళ్ళకి కూడా అంతే కాంపెన్సేషన్ ఇవ్వన్నది. మంచిదే కదా, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. ఆ చట్టంలో బాగా రాసింది. అంబేద్కర్ ఏమన్నాడు? మనం బ్రహ్మాండమైన చట్టం రాసుకుంటాము బాగా, కానీ అమలు చేసే మంచిగా లేకపోతే మనం ఏం చేస్తాం? 2013 చట్టము యూపీఏ ప్రభుత్వం మంచి చట్టం తెచ్చింది, కానీ ఏం లాభం అమలు చేసేవాళ్ళు ఒక సరిగా లేకపోతే? ఈ కొత్త చట్టంలో పునరావాసం, ఒక భూమి కోల్పోతే నేను పునరావాసం కల్పిస్తాం అవన్నీ అన్నది. ఒక ఊరు మొత్తం ఎగిరిపోతే ఏం చేద్దాం చెప్పు? 1 కాదు 2 కాదు, 100 మంది 1000 మంది ఉంటారు ఒక గ్రామంలో. లక్ష్మణ స్టీల్ ప్లాంట్ కొరకు కొన్ని ఎకరాల కొద్ది పోతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్ని ఊళ్ళు ఎగిరిపోయినాయి. బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్తగా హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటారు లక్ష్మీ మిట్టలకు. వాళ్ళు మన ప్రజలు. ఆయన బయట మనిషి, ఆయన లాభాలు తీసుకుని గెలలు వేసుకుంటాడు. వీళ్ళు సంపాదించి మన ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. అది మొత్తం మోసం చేశారు. హక్కులను కొట్లాడుతారు వాళ్ళు, పాపం గెలవలేకపోతున్నారు. ఆ ఊరు మొత్తమే లేచిపోయింది అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? దానికి ఒక అసెస్మెంట్ ఇచ్చింది కొత్త చట్టం. ఆ ఊరు ఎట్లయితుందో ఆ గడ్డ తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టమంటారు. ఊరికి ఏమేం కావాలి ఇదివరకు కూడా మాట్లాడిన, వేరే వీడియోలో మాట్లాడిన నేను. అది ఆ ఊరికి సంబంధించిన సకల సౌకర్యాలు ఇవ్వమని చెప్పింది. యాజ్ ఇట్ ఈజ్గా ఊరు ఇవాళ రేపు చెట్లు మన మొక్కని వీకపోయి వాస్తే మళ్ళీ ఎట్లయితుందో అట్లా ఉండాలి ఆ ఊరు. ఆ హామీ ఇచ్చింది చట్టం, కానీ జరగట్లేదు. ఆ ప్రైవేటు వ్యక్తికి ఇవ్వడానికి ఎంతైతే ఆతృత పడుతుందో కొత్తది ఇవ్వడానికి అంత చేయట్లేదు. మీనమేషాలకి పెడుతుంది. మలన సాగర్ దాదాపు 17 గ్రామాలు 17,000 ఎకరాలు గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఎంప్లాయ్మెంట్ లేదు. ఎక్కడికైనా వాళ్ళ దూరం పోవాలి. ఒక ఊరు పటేలు ఇంకో ఊరు కావాలని ఉంటారు. మోటు సామెత తెలంగాణలో. నువ్వు ఆ ఊరికి ఉండొచ్చు రాబాయి, నువ్వు పటేలు మాకేం చేసేది? మా ఊరికాడికి వచ్చినా నువ్వు మా లెక్కనే, మా కావాలని లెక్క, నేను నీ మోదబరి నీ లెక్క ఆ ఊళ్ళో నడుస్తుంది, ఈ ఊళ్ళో నడవదు. అట్లనే నువ్వు ఈ ఊరికి వెళ్ళిపోయి ఇంకో ఊరి దగ్గర ఉంటే ఏదైతే. అదేవిధంగా ఆ గ్రామంలో ఎంతసేపు కోర్టులు కూడా ఏం డిసైడ్ చేస్తున్నాయి తెలుసా సార్? ఆ భూమి ఉన్నోనికి కాంపెన్సేషన్ ఇస్తావు పోయి, లావణి పట్టా ఉన్నాయనకు కూడా ఆన్ పార్ విత్ ది పట్టా ల్యాండ్ అంటున్నావు ఇంగ్లీష్లోనా. పట్టాదారుకు సమానంగా ఇవ్వను. ఏ భూమి లేనోనికి ఏమి ఇస్తావు? ఏ కోర్టు కూడా వాళ్ళ గురించి ఏమి మాట్లాడట్లేదు.
వ్యవసాయ ఆధారం ఉన్నాలంటే అన్ని వృత్తుల వారు ఉంటారు ఆ గ్రామంలో. ఒక్కసారి మీరు ఊరిని ఊహించుకోండి, వీడియో చూసే మిత్రులందా ఒక్క క్షణం ఒక ఊరికి వెళ్ళి ఊరిని ఊహించుకోండి. 60% గ్రామాలలో ఆ ఊరికి ఎంటర్ కాగానే దళితవాడ ఉంటుంది. ఆ ఊరి భూమి పుత్రులు వాళ్ళు, ఆర్యుల కంటే కూడా ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు. ఈ భూమి మట్టి తిని గడ్డి తిని గాదం తిని బతుకుతున్నటువంటి ఆది పురుషులు వాళ్ళు. అది కనిపిస్తుంది. ఇంకా లోపలికి ఎంటర్ అయితే ఆ ఊరిని శుద్ధి చేసే వేరే కులాల వాళ్ళు ఉంటారు, రజకులు ఉంటారు, వాళ్ళందరూ ఇది చేస్తారు, బార్బర్లు ఉంటారు, మంగళోళ్ళు ఉంటారు, భజంత్రీలు ఉంటారు. వీళ్ళందరూ ఒక మనిషి నీచుడైన మానవుని క్లీన్ చేసి ఇదొక సేవూరు. అది దాటగానే ఊరు వ్యవసాయం చేసుకోవడానికి ఒక ఒడ్లోళ్ళు ఉంటారు. ఆ ఒడ్లైన నాగలు తయారు చేస్తాడు, దాని పక్కనే కమ్మరాయన ఉంటాడు, దాన్ని కర్ర పెడతాడు. ఈ పక్కనే హౌస్లైన ఉంటాడు, కుటుంబ సభ్యుల అలంకరణ కోసం, అది వ్యాపారం. ఇంకొంచెం ముందు పోతే బిందెలు చేసే కంచరోళ్ళు ఉంటారు. ఇంకా జర ముందుకు పోతే విగ్రహాలు చెక్కే వీళ్ళంతా విశ్వబ్రాహ్మణుల సెట్ ఉంటుంది. ఊరి సేవ చేసే కాపలాదారుగా కాపాడే ఒక ముదిరాజు, ఒక అద్భుతమైన పెద్ద రాజుల కులం ఉంటుంది. మునూరు కాపులు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. ఈ కులాలన్నీ ఎక్కడ పోవాలి? వీళ్ళకి భూములు లేకపోతే ఎక్కడ పోవాలి? వీళ్ళందరికీ ఉంటాయి అద్దెకర, పావెకర, అద్దెకర. వీళ్ళకైతే ఏం కావాలి? పెద్ద భూమి పోతే పెద్ద డబ్బు వస్తుంది, కుదరబోతారు. అసలు ఏమీ లేని వాళ్ళ పరిస్థితి. ఏ కోర్టు మాట్లాడలేదు, కానీ ఈ చట్టంలో మాట్లాడి ఏ ఆధారాలు లేని వారికి నెలకు 20,000 ఇమ్మన్నది. తిరిగి ఆ పక్క ఊర్లో కోలుకునే వరకు కొంత డబ్బు ఇమ్మన్నది. మలనసాగర్లో జరగలేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. వాళ్ళది అసలు మాటలకు అందనంత ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. అంటే క్యాజువల్గా ఏమనుకో, అరే ఏమైందన్నా మస్తుగా ఉన్నారు వాళ్ళు, ఈ అమ్మ ఆడికెళ్ళి వచ్చారు, కొత్త లైఫ్, మంచి బంగ్లా కట్టుకున్నారు, బ్రహ్మాండమైన బంగ్లాలు కట్టి వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని అంటారు. కానీ లేదండి, అలాగే అత్తగారింటికి పోదట, చెల్లింటికి పోదట సామెత. మీరు నవ్వుకుండేది మా పెద్దలన్న సామెత మీకు చెప్తున్నా, ఏం లేదు. మనం ఎట్లా ఉంటుంది, పక్కింటికి పోతే ఎట్లా ఉంటుంది, గంటసేపు ఉంటాము, 4 గంటలు తిన, మరి వారం రోజులు ఉంటాం, 3 రోజులు మురికి చుట్టం అవుతాం, వెళ్ళిపోమంటాం. వెళ్ళిపోవాలని ఉంటుంది. మనకు ఒక సాచురేషన్ పాయింట్కి వస్తాం, మనం అక్కడ ఉండలేము, బలవంతంగా ఉండవలసి వస్తుంది, డిప్రెషన్ గురవుతారు. ముఖ్యంగా స్త్రీలు, ముసలోళ్ళకు ఇబ్బంది. చిన్నపిల్లలు ఉంటే ఏడున్నా ఆడుకుంటారు వాళ్ళు. ఇలా మలనసాగర్లో నిర్వాసితుల పరిస్థితి. విస్థాపన గురి కాబడ్డ ఏ గ్రామం అయినా కూడా తిరిగి ఎస్టాబ్లిష్ కాలేదు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రకరకాల వృత్తులు అయిపోయారు. కాబట్టి ఈ చట్టం ఇచ్చిన హామీ ప్రకారంగా ఖచ్చితంగా అమలైతే చాలా బాగుంటుంది. ఇంకో రకంగా ప్రైవేట్ కంపెనీలకు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఊరు యాజ్ ఇట్ ఈస్గా ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత ప్రైవేట్ కంపెనీలకు ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వీళ్ళు గవర్నమెంటే తన కోసం అన్నట్టుగానే సేకరించి ఆ భూమి కనుక తీసుకొని ఆ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పినట్టయితే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసినాక ఆయన ఏం వాడతలేడు, దాని పేరు చెప్పి లోన్లు తెచ్చుకుంటుండు, వేల కోట్లు తెచ్చుకుంటున్నారు. నాకు తెలిసి ఒక ఎంపీ గారు కొన్ని వేల కోట్లు తెచ్చుకొని అట్లా వదిలేసి వెళ్ళిపోయారు, చేతులు ఎత్తేసారు. అటు ఊరు నష్టపోయింది, అటు పట్టాదారులు పొరంబొక్ భూములు నష్టపోయారు, పట్టదారులు నష్టపోయారు. ఇవన్నీ చట్టాలు ఉన్నాయి. 114 చట్టాలలో మీకు ఒక చట్టం గురించి చెప్పగలను, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ మళ్ళీ మీరు బుక్ వెతకాలి, ఏడ దొరుకుతుంది? మీకు దొరకదుగా. నేను చట్టం గురించి మాట్లాడినటువంటి చాలా పెద్దలు మంచి విషయాలు చెప్పారు. ఒక డిపార్ట్మెంట్ తరఫున నేను కొన్ని అదనంగా చేరాలని చెప్పిన. దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి, మీ పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా కూడా చట్టం తన పని తాను చేసుకుంటుందంటారు, కానీ చేయనీయని శక్తులు చాలా ఉంటాయి. ఓ ప్రజాప్రతినిధి తాను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా కొన్నిసార్లు పైన అధికారులు ఏమయ్యేస్తారు, బోరోళ్ళు ఇస్తారు, మళ్ళీ పొజిషన్ లీడర్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రైవేటు వాళ్ళు కంపెనీ పెట్టొద్దు అని 80% వెళ్ళిపోతున్న గ్రామం వాళ్ళు చెప్పినా, లేకపోతే 70% వీళ్ళు చెప్పినా కూడా ఆ కంపెనీ రావడానికి వీల్లేదు, ఇటానికి వీల్లేదు. అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ 1% మాత్రమే పంట పొలాలను తీసుకోవాలని ఉంది. అది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండు ఏం చేసినాయి, 10% పంట పండేటి. అంటే ఎంత అన్యాయం ఇది. ఆహార భద్రత ఏం కావాలి? ఆ ఊరు లేచిపోయే గ్రామానికి ఏం కావాలి పరిస్థితి? తెలంగాణ పరిస్థితి మీకు అర్థమైందా? ఈ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఏ రోడ్ ఎంబడి పోయినా లెఫ్ట్కు రైట్కు అన్ని లేఅవుట్లే, ఆ కడీలు వాతుంటాయి. పంట ఎవడు పండియాలి? ఇప్పుడు మన తెలంగాణ పంటే భూమి పర్ఫెక్ట్ తీస్తే మనకు సరిపోదు, ఇంకొక 10 ఏళ్ళే సరిపోదండి. ప్లాట్లో రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు ఇతనాలు వేయాలి, ఇంకా రాళ్ళు ఉట్టుకుంటూ వస్తే తప్ప పంట రాదు. ఇది మనం ఒప్పుకొని తీరాలి. అందుకని మనము ఇక కొన్ని ఆదివాసీల భూములు కూడా ఉన్నాయి. వాళ్ళు నోరు లేని జీవాలు. వాళ్ళని గ్రామాలలో ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే యూపీ బీహార్లలో కావచ్చు, లేకపోతే కొత్తగూడెం లాంటి కావచ్చు, ఆదిలాబాద్ లాంటి ఏరియాలలో అడవులలో ఉన్న ఆదివాసీలు ప్రకృతిని కాపాడుతున్నటువంటి మనం అందరం నమ్ముకునే ఒక దేవుళ్ళతో సమానం. వాళ్ళే కనుక లేకుంటే అందరం ఆక్రమిస్తామండి.
అవన్నీ చేస్తాము, అడవులు నరికేస్తాము. 3 ఏళ్ళకు ఒక పెద్ద వర్షం వస్తుంది, 6 ఏళ్ళకు ఒక వర్షం వస్తుంది. కాపాడబడి ఆ నరికిన అడవి మళ్ళీ 2 ఏళ్ళల్లో మళ్ళీ అదే పెరుగుతుంది. ఆ ప్రకృతి సంపద వాళ్ళతో కాపాడబడుతుంది. వాళ్ళ హక్కులు కూడా మనం హరిస్తున్నాం. వాళ్ళకు కూడా అటవీ హక్కులు కాపాడుకోవడానికి అటవీ హక్కుల చట్టం సపరేట్ ఉంది. వాళ్ళ భూములు కూడా తీసుకుంటున్నాం. వాళ్ళను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ భూములు కూడా కాపాడవలసిన బాధ్యత అటవీ హక్కులు. తర్వాత దేవాలయ భూములు కూడా ఉంటాయి. దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయి? గతంలో అగ్రహారాలు అందరూ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా చుట్టే దేవాలయాలు ఉన్నది. రికార్డు ప్రకారంగా 882 ఎకరాల 36 ఎకరాల భూమి అది మొత్తం పెద్దలు కబ్జా పెట్టేసింది. ఆ ఊరు పెత్తందారులంతా కబ్జా పెట్టారు. ఆ భూమి ఏమి లేకుండా అయింది. అదే అక్వైరీ చేయమను, ఆ అక్వైరీ చేసి ఏదైనా ఇండస్ట్రీ పెట్టుమని 800 ఎకరాలు అంత కోటీశ్వర వాళ్ళంతా తీసుకోవాలి కదా ప్రభుత్వం. అంతా మీరే, రాజ్యం మీదే కబ్జా పెట్టాలి మీరే. అది కరెక్ట్ కాదు. వక్ఫ్ ల్యాండ్స్, వక్ఫ్ అంటే గిఫ్ట్. అది దేవాలయ భూములు కూడా అంతేనండి. మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మొక్కేటప్పుడు మా ఊరి కాడ నాకున్న 2 ఎకరాలు నీ పేరు మీద దానం చేస్తున్నాను భగవంతుడు అని చెప్పి ఆయన మొక్కు చెల్లించిన తెల్లారి ఆ భూమిని 2 ఎకరాలు నేను వెంకటేశ్వర స్వామి పేరు మీద రాస్తున్నా అని చెప్పి రాసేస్తాడు. దానికి వచ్చే పంట ఆ కట్టిన గుడి 33 ఉంటుంది. ఒక 33 1/3 ఖర్చు తీసి ఆ గుడి మెయింటెనెన్స్ ఒక 66% ఆయన భూమి దున్నుకుంటే ఆయన బతికి అది చేయమన్నారు. అవి కూడా తీసుకోవచ్చు. ఒకసారి దేవాలయ భూమి డిక్లేర్ అయితే అది 1000 సంవత్సరాలైనా దేవాలయ భూమి కిందనే ఉంటుంది. ఓసారి వక్ఫ్ డిక్లేర్ అయితే ఎప్పటికైనా వక్ఫ్ భూమి. వక్ఫ్ కూడా అంతే. దాని దేవుడు సమానమే. ఎవరేం మనకేం కనపట్టోళ్ళు కాదు. మన విశ్వాసం. నేను మొక్కిన నా బిడ్డ అమ్మవారు బాగైంది కాబట్టి ఇక నేను ఆ దగ్గర భూమి ఇస్తాను. ఇవన్నీ వక్ఫ్ భూములు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆస్తులు. ఇవన్నీ తన ఆస్తులను తానే పోగొట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు. ల్యాండ్ ఎక్విజిషన్లు కూడా అంతే. ఒకసారి ల్యాండ్ ఎక్వైర్ అయిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికైతే అప్పచెప్తున్నామో, ఇండస్ట్రీ పేరు పెట్టి తీసుకున్న వ్యక్తులు దాని కనుక యూటిలైజ్ చేయకపోతే చట్టమే చెప్పింది ఇందులో 3 సంవత్సరాలలో తిరిగి పట్టేదారులకు అప్పచెప్పమని చెప్పింది. చెప్తున్నామా? తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలండి. లేకపోతే లీజ్ కన్నా తీసుకోమన్నది. ఆ పట్టదారుగా లీజ్ తీసుకొని అందులో ఆ కంపెనీలో అతన్ని భాగస్వామ్యం చేయమన్నది. 1% ఏం చాలా ఆయనకు మా జీవితం అంతా సెటిల్ అయిపోతుంది. నీకు 1000 ఎకరాలు అవసరం ఉంటే గవర్నమెంట్ భూమి ఇవన్నీ ఓను, నీకు 800 ఎకరాలల్లా ఒక 200 మంది పట్టాదారులు ఉంటే వాళ్ళని షేర్ హోల్డర్ 1% కాదు 0.5% ఇచ్చినా కూడా నీ కంపెనీ ఉన్న వాళ్ళు హాయిగా పోతారు, నీ కాళ్ళు మొక్కుతారు రోజు ఫ్యాక్టరీ. అది చేయట్లేదు. మనం ఎంతసేపు దూరం ఉంచాలి, ఆ బర్డన్ వేసుకోవద్దు, డబ్బులన్నీ నాగల్ల పట్టిలే జమ కావాలి. ఈ దుర్మార్గమైన వైఖరిని మనము ఒక ప్రజాస్వామికవాదులుగా ఖండించాలి. భూసేకరణ చట్టం కొత్తదాన్ని మనము అందులో పొందుపరచబడ్డటువంటి ఈ క్లాజెస్ అన్నింటిని కూడా గౌరవిస్తే బాగుంటుందని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.